హాయ్ హలో అండి. నేనైతే ఈ రైస్ గురించి చాలా విన్నాను. నాకు మా ఆంటీ ఒకరు చెప్పారనమాట, ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది అని. సో నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నాను. సో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వచ్చి కూడా చాలా రోజులు అయింది. ఫెస్టివల్ టైంలో ఓపెన్ చేయలేకపోయాను. సో ఇదేంటంటే ఐశ్వర్య దంపుడు బియ్యం అంట. సో ఇదేంటి అంటే కమ్మగా అంటే ఐశ్వర్య బియ్యం అని ఈ మధ్యలో చాలా ఫేమస్ అయ్యాయి. అండ్ కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుందంట. అండ్ డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుందంట. సో చాలా చక్కగా ఉంది. ప్యాకింగ్ 150 రూపీస్ పడింది. 1 kg రైస్ వచ్చేసి 150 రూపీస్ పడింది. అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసి వండాలి. మామూలుగా మనం ఏంటంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వేస్తాం. సో దీనికి ఏంటంటే ఇంకో 1 గ్లాస్ ఎక్కువ అనమాట. సో బ్రౌన్ రైస్కి దంపుడు బియ్యంకి చాలా తేడా ఉంది అని చెప్తున్నారు. సో ఇది రైస్ కుక్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు దీనిపైన సాంప్రదాయ పద్ధతిలో అంటే మీన్స్ మనము ఇంతకుముందు గంజి వంచేవాళ్ళం కదా, దాంతో గంజి వంచాలంటే 6 గ్లాస్ వాటర్ వేయాలంట ఒక గ్లాస్ రైస్కి. ప్రెషర్ కుక్కర్ అయితే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వేయాలి అండ్ 3 విజిల్స్ పెట్టాలి. అండ్ కరెంట్ కుక్కర్ అంటే రైస్ కుక్కర్లోకి 1 గ్లాస్ 3 గ్లాసెస్ అనమాట. సో ఇదేంటంటే 1 గ్లాస్ 3 గ్లాస్ గంజి వార్చుకోవాలంటే మాత్రం 1 గ్లాస్కి 6 గ్లాస్ అనమాట. సో వీళ్ళు చక్కగా ఎలా వండాలి, ఎంతసేపు నానబెట్టాలి, 1/2 అవర్ అని చెప్పారు. సో 1/2 అవర్ మనం నానబెట్టాలి. అండ్ దీంట్లో వచ్చేసి వాళ్ళు షుగరు కొలెస్ట్రాల్ నీళ్ళు అని ఇచ్చారు. అండ్ ఫైబరు కార్బోహైడ్రేట్స్ దాంట్లో ఉన్నవి ఇచ్చారు. అండ్ సో నేనైతే ఇది తెప్పించుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని. నేను చాలా రైసెస్ ట్రై చేశాను. క్వీన్వా రైస్ తింటాను, అండ్ తర్వాత కొన్నిసార్లు నార్మల్ రైస్ తింటాను, కొన్నిసార్లు బాస్మతి రైస్ తింటాను. అండ్ దీంట్లోనే మనకి లో GI రైస్ కూడా ఉందంట. నెక్స్ట్ టైం అది చూస్తాను, రివ్యూ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యకాలంలో అయితే మనం ఇలా ఎక్కువగా వైట్ రైస్ అవాయిడ్ చేయాలంటున్నారు కాబట్టి సో నేను కూడా చిన్న 1 గ్లాస్కి తీసుకున్నాను. చక్కగా వాష్ చేసి 1కి 3 గ్లాసెస్ వేసి నేను చిన్న పాత్రలోనే నేను గంజి ఏం వంచట్లేదు. సో రైస్ ఎలా అవుతుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, మరి బాయ్.